నోటికి రుచికరంగా ఉందని పానీపూరి ఆరగించేస్తున్నారా? అది ఎంత తింటే అంత ప్రమాదం. ముఖ్యంగా ఈ వర్షాకాలంలో ఈ పానీపూరి తినడం ఏదైతే ఉందో చాలా ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయితే ఈ పానీపూరి బళ్ళు ఏవైతే ఉంటాయో వాటిపైన తనిఖీలు జరగకపోవడంతో యథావిధిగా రోడ్ సైడ్ కావచ్చు, దుకాణాల్లో కావచ్చు, షాపుల్లో కావచ్చు, ఇతర ఏరియాలో కావచ్చు, షాపింగ్ మాల్స్లో కావచ్చు, అయితే పానీపూరి యథేచ్ఛగా అమ్మకాలు పూర్తిగా జరుగుతూ వస్తున్నాయి. ఈ కాలంలో వేడిగా ఉండడం కోసం చాట్ తింటూ అదేవిధంగా పానీపూరి ఆరగిస్తూ చాలా మంది సంతోషం పొందుతున్నారు. దీనివల్ల చాలా ప్రమాదాలు ఉన్నాయి. ఈ వర్షాకాలంలో వచ్చే వ్యాధులు ఏవైతే వరదనీరు కావచ్చు, బురద నీరు కావచ్చు, మురుగునీరు కావచ్చు, వీటి వల్ల చుట్టుపక్కల ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల వచ్చే వాసన మరికొంచెం పెరిగి ఆ పానీపూరి నీరులో కలుషితం అయిపోతుంది. దానివల్ల పానీ కలుపుతారో నీరు కలుపుతారో ఆ నీరులో కలుషిత నీరు ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల టైఫాయిడ్ తో పాటు డెంగ్యూ వంటి వ్యాధులు, అదేవిధంగా చర్మం పాలిపోవడం లాంటి వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. దీనిని గమనించాలని వైద్య ఆరోగ్య శాఖలు వైద్యులు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నప్పటికీ మున్సిపల్ అధికారులు కావచ్చు, స్థానిక రెవెన్యూ అధికారులు కావచ్చు, వీటిలో చలనం లేకపోవడం, సిబ్బంది సరైన విధంగా లేకపోవడం వల్ల స్ట్రీట్ ఫుడ్స్ ఏదైతే ఉందో దానిలో ప్రధానంగా చూసుకున్నట్లయితే పచ్చిమిరపకాయ బజ్జీలు, అదేవిధంగా సమోసాలు, ఈ పానీపూరి ముఖ్యంగా చాలా ప్రమాదకరంగా మారుతుంది. ఈ వర్షాకాలంలో చాలా జాగ్రత్తలు గమనించి ఈ పానీపూరి తీసుకోకపోవడమే ఉత్తమని వైద్యులు హెచ్చరిస్తున్నప్పటికీ చాలా మంది పానీపూరి చుట్టే గుమిగూడుతున్నారు. దీనివల్ల చాలా ప్రమాదాలు ఉన్నాయి. ఇది గమనించి అటువైపు వెళ్లకుండా ప్రయత్నం చేయండి. అధికారులు కూడా ఉన్నంతలో జాగ్రత్తగా తనిఖీలు చేసి సరైన ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా అనే విషయాలను గమనించి తగిన చర్యలు తీసుకుంటే వర్షాకాలంలో పానీపూరి బారి నుంచి కాపాడుకునే అవకాశం ఉంది.